జాగ్రత్తగా తుడుచుకున్నాం ఇల్లంతా ఆడదొరవాలి. కళ్ళు పోతాయని కనపడుతాయి అందరికీ. పారుద్దాంలే, అది ఇంకొంది ఇంకో పగులుతుంది. ఇటుగా ఉండదు అనుకో వాళ్ళు దావ కట్టం తెంపి తెంగ 3లో తెంపి తెంగుతారు. ఎడేస్తావమ్మా ఇట్లా అమ్మా, నువ్వు ఆడ జాయింట్ కూడా టేపు కూడా ఇలా దానికి ఆమెను పోయి చేత్తో పట్టుకుంటున్నావు. అదిగా ఆడ మరి వాన పోయి పట్టుకుంటుండవే. ఇంటికి కరెంట్ వచ్చే ఇంటికి రాదులే, నువ్వు ఇట్రా ఇట్రా అమ్మానా కరెంట్ వచ్చిందమ్మా అన్నట్టు ఆమె నిలబడి చెప్తున్నాడు. అదేది తెగిపోతే జాయింట్ వేసిండ్రు. ఆమె పోయి చేయి పెడుతుందేమో. నన్ను అంటారు మళ్ళా తీసుకోడు చాలా పెట్టినాడు దెంగిన షాక్ వచ్చింది. మళ్ళా గోలు మాకు భర్త వచ్చి మా మీద డబ్బులు అడిగిన పోయింది సార్ అలా ఊర్లో సమ్మాని కరెంట్ వచ్చి ఏ రెండు ఓడి తీసి ఏం చేయచ్చు. ఓడి తెచ్చి కిందకు వచ్చి ఆటో వచ్చినా తగులుద్ది. ఏమి లాగపని లేదు, తాగమ్మ నేను అవుతా నాగమ్మ. నువ్వు పక్కరా కరెంట్ అయితే ఏమైనా పట్టుకుంటారు నాకు అర్థం కదా. చూడు అది ఎట్టుందో, అది ఊరితో పోయిందో కొయ్యరాడా తెల్లది మీదే. ఇడా ఏదైనా కమ్మి ఒకటి నిలబెట్టుకోండి పొడుగ్గా హైట్కి. ఆడ చూడు అసలు మొత్తం పోయింది. నేను పోయి ఆమె చేపడుతుంది. నువ్వు బాగా కిందగా బా. శ్మశానమా ఇప్పుడు ఎందుకు కూడా శ్మశానంలోకి వాగులో రిపేరా? వాగులోకి అవతల పోవాలి, తిరగలు తిన్నా రోడ్డు నిజంగానే కలెక్షన్ మానేసి కూడా ఈ టైంలో ఇటు పోతున్నాం మనం. పిన్ను ఇరిగిపోయింది. కరెంట్ ఏం రాదులే, దిశలో కరెంట్ రాదులే ఇప్పుడు. ఇంతకు ముందు అయితే వచ్చేది కానీ తుడుచుకోవాలన్న భయం ఇది రాదేమోనే. ఎందుకు అట్టే ఉండదులే. ఎంతో జాగ్రత్తగా తుడుచుకున్నాం ఇల్లంతా ఆడదొరవాలి. ఎప్పుడైనా నువ్వు తుడుచుకునేప్పుడు ఎత్తి చెప్పు నాకు ఒక మాట, ఓడ తీర్చిపోతా. అవును తుడుచుకోలేమంటే వాళ్ళు కొడుకు వచ్చి 10 రోజులు ఉండిపోయిందయ్యా. మీరు ఇప్పుడు తుడుచుకునే పడతా బొమ్మలు రాలేదు అంటాడు పిల్లోడు ఉన్నాడు. బొమ్మలా? అందుకు మళ్ళీ అది పెట్టించింది నీ చేత. ఇప్పుడు వస్తున్నాయి కదా కొన్ని, వస్తాయి ఇప్పుడు వస్తాను. అల్లే పెట్టుకుంటాను, నేను పెట్టుకోను. అలా సాయంకాలం పూట నేను సీరియల్ చూస్తా. ఈ బొమ్మ వాళ్ళు అడిగిపోయిన లేరే పోయింటాయి ఎవరికి వస్తుంటారు. అవును లేకపోతే కూలీలు వస్తారు కదా. వాళ్ళ కాలు వస్తే వాళ్ళ వైర్ నేను మార్చిపోతా. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక ఫోన్ చేయమను, నేను వచ్చిపోతా. సరేనా? నేను ఈ పక్కన తీసేసి ఆర్డర్ ఇస్తా కనెక్షన్. ఇప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు రావట్లేదు, మిద్ద రాలేదంటలే. సరే వచ్చినాక టీవీ పెట్టమను, వస్తే ఇబ్బంది లేదు. రాలేదంటే ఒకసారి ఫోన్ చేయమను, వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ ఉంటే అప్పుడు వచ్చిపోతా. మన ముఖ్య అతిథి గారు
శ్యామలరావు గారు ఐఏఎస్ గారు 1997 బ్యాచ్కి చెందినటువంటి వీరు 1967లో జన్మించారు. ఆ టేప్ ఉంది ఇస్తా ఆ సంచిలో. ఒక్క నిమిషం. టేబుల్ వేసుకుంటే వాళ్ళ పడ్డ తిప్పు పడకుండా ఉంటుంది. అడివి లాకు వెనకాల లాగితే వచ్చేస్తుంది. లైటా కళ్ళు పోతాయని కనపడుతాయి అందరికీ. పారుద్దాంలే, రాయిదేం ఇంకో పగులుతుంది. ఈ ముక్కలు చూడండి, మాకు అన్ని జాయింట్లు ఉంటే ఏడొచ్చుది బొమ్మలకి పాపం. అన్నీ పాత వైర్లు. నా ఊరి వదిరే వదిరే ఆయుధం. కరెంటుతో పని లేదు అసలు మనం చేసే పనికి. కరెంటు అనుకుంటే పని కాదు అసలు. ఫస్ట్ కాదు, పవర్ ఆఫ్ పని అవ్వాలంటే మనం ఆమెను ఎక్కాల. మొత్తం డేంజర్ కదా. నేను వైర్లు అందట్లేదు. ఇటుగా ఉండదు అనుకో వాళ్ళు దాకడ్డం తెంపి తెంగ 3లో తెంపి తెంగుతారు ఇటుంటే. ఈ స్టే వైర్ వేసి కడితే ఉంటుంది, కానీ స్టే వైర్ వేస్తే తుబ్బడిపోతుంది. అందుకని మామూలుగా అక్కడ తగులుద్ది వాళ్ళకి.
అతిథి అనే పదానికి నిర్వచనం. సృష్టిలో అన్నదమ్ముల అనుబంధం ఎంతో గొప్పది. ఒక రకంగా చెప్పాలి అంటే తల్లిదండ్రుల కన్నా మన జీవిత కాలంలో మనం ఇంట్లో సెల్సులు వేసుకోమనమ్మా పని చేస్తుంది బాగానే. సెల్సులు కూడా అయిపోయింది, నేను రుద్దు తినాక పని చేసింది. ఫస్ట్ సెల్సులు వేసుకోమను. సరే రుద్ది అది కరెక్ట్ చూసుకోరా. ఓకే 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 అమ్మా. మొన్న మాలేసుకున్నప్పుడు వైరు పోతే ఆమె అడ్డం వేసిన ఆ మూలకు కట్టాల్సినది. వీళ్ళకేమో వీళ్ళ పూల చెట్లు ఎన్ని ఉండి అడ్డం అయిపోయి ఉంటామా. ఉంటే ఇంకా వాళ్ళు తెంపకుండా ఎన్ని రోజులు ఉంచారు ఇంటికి అడ్డం ఉన్నా కూడా. చెప్పినాలే నేనే మళ్ళా వైరు వచ్చినప్పుడు మారుతానమ్మా అని. తెంపకుండా ఎన్ని రోజులు ఉండిందంటే హైడెట్ అసలు లేకుంటేనా. ఇప్పుడు తెంపితే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఇంటికి అడ్డం వేస్తే. ఇప్పుడు ఈ వైర్ ఎవరింటికి ఇది? ఇది పైకి పోయేదిలే, బాగా బండి తోలుకున్నదే. బా ఏమైంది? లేడు చిన్నోడు, లేడు కొంచెం గట్టి లాగుంటే లైట్ ఇరుగు. కట్టేసుకుంటే అడ్డం లేకుండా ఉంటుంది మనకి. డబ్బులు సాయంత్రం వస్తాయి ఇప్పుడు వద్దు కానీ. సరే అందరిలోకి అప్పుడు తీసుకుంటాయి. ఇప్పుడు ఏంటంటే బుక్ తీసుకురాలా రాసుకుంటాలే కానీ ఆడుకుంటా. ఏదమ్మా అది ఏదైనా పెట్టుకోవాలా, దిమ్ము కట్టుకోవాలా. ఆడ మూల ఎవరినైనా దిమ్ము కట్టుకుంటే అక్కడ ఏదైనా కట్టుకోవడం బాగుంటుంది. ఎడేస్తావమ్మా ఇట్రమ్మా నువ్వు. ఆడ జాయింట్ కూడా టేపు కూడా ఇలా దానికి ఆమె పోయి చేత్తో పడుకుంటున్నావు. అదిగా ఆడ మరి వాన పోయి పట్టుకుంటుండవే. వాళ్ళు ఇంటికి కరెంట్ వచ్చే ఇంటికి రాదులే నువ్వు ఇట్రమ్మా. కరెంట్ వచ్చిందమ్మా అన్నట్టు ఆమె నిలబడి వస్తున్నాడు. అదేది తెగిపోతే జాయింట్ వేసిండ్రు. ఆమె పోయి చేయి పెడుతుందేమో. నన్ను అంటారు మళ్ళా తీసుకోడు చాలా పెట్టినాడు దెంగిన షాక్ వచ్చింది. మళ్ళా గోలు మాకు భర్త వచ్చి మా మీద డబ్బులు అడిగిన పోయింది సార్ అలా ఊర్లో సమ్మాని కరెంట్ వచ్చే
ఓడిది నేను పోయింది అది ఓడిది ఈ రెండు ఓడిది ఏ రెండు థర్డ్ ఓడిది ఓడి తీసి ఏం చేయచ్చు ఓడి తెచ్చి కిందకు వచ్చి ఆటో వచ్చినా తగులుద్ది ఇది లాగు మరి ఏం లాగపని తాగమ్మ నేను ఆగుతా నాగమ్మ నువ్వు పక్కరా కరెంట్ అయితే ఏమైనా పట్టుకుంటారు నాకు అర్థం కాల ఎలా చేసినాను ఇవన్నీ పోయి చూడు అది ఎట్టుందో అది ఊరితో పోయిందో పోయిరాడా ఏది తెల్లగా తెల్లది మాదాలు మీదే ఇడా ఏదైనా కమ్మి ఒకటి నిలబెట్టుకోండి పొడుగ్గా హైట్కి ఆడ చూడు అసలు మొత్తం పోయింది నేను పోయి ఆమె చేయబడుతుంది ఆడ నువ్వు బాగా కిందగా బా ఈ సమ్మం అంతా కరెంటే ఏం చేద్దామని తలకని ఇక్కడ అసలు డేంజర్ వర్క్ ఇది. పవర్ ఆపకుండా ఎక్కడం, కరెంట్ ఆపకుండా ఎక్కడము. కరెంట్ ఆపేది పక్కన దింగు. ఈ సమం చూడు అసలు ఎట్టుందో. అసలు అక్కడ అర్థమవుద్దా ఏ పేరు దేందని? అది ఎందుకు అర్థం కాదులే కానీ పిచ్చి పిచ్చుకుంది మొత్తం. అది బ్రహ్మాండంగా అర్థమవుద్ది. కాకపోతే ఈ సంబానికే ఇది చెట్ట 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 అంటుంటుంది సమ్ము అంత పైన. అనుకో ఇప్పుడు ఆ నోడు ఆగిపోయినది కరెంటు. నేను పోయి మళ్ళీ ఆడ కదిలిచ్చి అప్పుడు వచ్చింది. ఒక తగులుకోండి, రెండు నీళ్ళు తగులుకోండి. వీడియో డార్క్ అయిపోతుంది. ఆ ఇంట్లో కరెంట్ రావట్లా. ఆ ఇంట్లో కరెంట్ వచ్చినా మన నోడు అనేది. మాకేం తెలుసు నువ్వే కరెంట్ పేరు మార్చిపోయి అంటున్న వాళ్ళు. ఏమి చెప్పాలా, మనకేమో అది అవసరం. ఇప్పుడు కరెంటు మనకు సంబంధం లేదు కదా. కరెంటు పని మనకు సంబంధం లేదు కదా. సంబంధం లేదు. కాకపోతే ఆ ఇంట్లో కరెంట్ ఉంటేనే మన అందరు ఈ ఊర్లో అన్ని టీవీలు వచ్చేది. కరెంట్ వేరే బాగున్నాడు మారుద్దు. నాకు అర్థం కాదు. అవన్నీ జాయింట్లు ఉన్నాయి చూడు, 10 జాయింట్లు ఉన్నాయి. అదే అదే అవన్నీ నేనే వేసినాయి జాయింట్లు కూడా. ఇది కరెంట్ కూడా, కరెంట్ కూడా మనకు అవసరమే, మనం వేసుకోవాలి, తప్పదేం కదా. ఏం చేద్దాం. ఏమే ఎన్నో తారీఖు వచ్చిండ్రా? 16 వచ్చిండ్రా. జ్యోతికి ఉందామని ఉండలేదు మరి. ఖర్చు ఎక్కువ అంటే బాగు. జనాలు క్రౌడ్ తట్టుకోలేక పాపం వచ్చేసింది వీళ్ళు జ్యోతికి వచ్చి. ఊరకనే చెట్లలోకే చెట్లు దారుకొని ఇక్కడ శ్మశానమా? ఇప్పుడు ఎందుకు కూడా శ్మశానంలోకి? వాగులో రిపేరా?
వాగులకు అవతల పోవాలి తిరగలు తిన్నా దారుణంగా ఉంది రోడ్డు నిజంగానే అమ్మా. కలెక్షన్ మానేసి కూడా ఈ టైంలో ఇటు పోతున్నాం మనం. ఐ హేట్ అడ్వెంచర్స్. నీళ్ళు పోయా ఇప్పుడు ఒక దెయ్యం ఎదురు ఉంటుంది, ఒక లేడీ దెయ్యం అదిగైతే ఎగురుతుంది. ఓకే అడ్వెంచర్ అని చెప్పి చూస్తున్నాడు. అది ఆడదేమో మగదేమో కనుక్కోవాలి ముందు. అవురా, అది ఆడదేమో మగదేమో కనుక్కోవాలి ముందు. ఏదో ఒక దెయ్యం చేస్తున్నాను, తర్వాత మనం వాటికి నిర్ధారణ చేయొచ్చు. డబ్బా ఉంది చూసినవా? ఆ డబ్బా ఎలాగట్లా, ఆ డబ్బా వెళ్ళడం కోసం వెలిగేదానికి మనం వాగులో పడి వచ్చినాం. పట్టుకో, ఫోన్ పట్టుకు చెప్తా. అది తాడు కలిసి వెలుగుద్ది. అది వీళ్ళేమో ఇంట్లో ఉంటాం, మనం పట్టుకోవాలి అవన్నీ. వెలుగుతుంది, ఆగిపోతుంది. బా దీనికోసం ఎంత కష్టపడమా? దానికోసం అంటే తప్పదు, అది ఆగిపోతే ఊరంతా ఆగిపోద్ది. తెచ్చే ఒక కలెక్షన్ వదులుకొని వచ్చిన బాగులో పడి. మా టీవీ వచ్చింది చూడమ్మా, పంప. వీడియో కట్ చేయబడలే. മനസ്സിലായോ?